నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేనైతే గుడికొచ్చి ఇప్పుడే దీపం పెట్టుకున్నాను. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా స్వామిని మనసారా నమస్కారం చేసుకోండి. అగస్తేశ్వర స్వామి, శివయ్య, అట్లాగే ఇక్కడ పార్వతీదేవి అమ్మవారి పేరు, అట్లాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయక స్వామి. నేనైతే వచ్చి శుభ్రంగా తుడుచుకొని ఇక్కడైతే దీపం పెట్టుకున్నాను. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా స్వామికి మనసారా చెప్పుకోండి, మీ కోరికలు అయితే ఖచ్చితంగా తీరుస్తాడు. అట్లాగే ఇక్కడ తోట ఉంది, తోటలో మల్లె చెట్లకి మల్లెపూలు పూసాయి. కట్టయితే స్వామికి ఇచ్చాను, వేసున్నారు కదా చూడండి చక్కగా. మీకు ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కష్టాలున్నా కూడా మన స్వామికి చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతాయి. చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. అగస్తేశ్వర స్వామి, పార్వతీదేవి గుడి అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం పూటగానే వచ్చామంటే చాలా బాగుంటుంది గుడి. చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీకంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీ యొక్క ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే ప్రతిరోజు కూడా గుడికొచ్చి దీపం పెట్టుకుంటాను. మీ యొక్క కామెంట్లు చదివి నేనైతే స్వామికి చెప్తాను, మీకంతా మంచి జరగాలని. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వామిని నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ శివదర్శనం దొరకదంటారు. అలాంటిది మీకు నేను వీడియో తీసి చూపిస్తున్నాను. చూసిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఓం నమః శివాయ. మళ్ళీ కూడా నేను వీడియో తీసి పంపిస్తూ ఉంటాను. అందరూ చూసి నమస్కారం చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం నమః శివాయ.